వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. ఇద్దరు గూఢచారులు కండి 100% కూడా పెట్టుబడి లాభాలు కాదు. మీ విషయంలో అసలు ఏం చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారనే చూద్దాం. వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ ఇంటి పెద్ద మీద ఇద్దరు కుట్ర చేశారండి. నిజం బయటపడడం ఖచ్చితం, అసలు తప్పదు, నిజం బయటపడి తీరుతుంది అని ఏంజిల్ చెప్పారు. ఏంటా కుట్ర, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, ఇద్దరు గూఢచారులు ఎవరైతే ఉన్నారో వారికి కలెక్టివ్ విషయంలో ఇద్దరు గూఢచారులు కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళే, ఇద్దరు కూడా ఇంట్లో వాళ్ళే, ఇద్దరు కూడా ఏదైతే అనుకుంటున్నారో అది జరగదండి. వెరీ క్లియర్, జరగదు. ఓకేనా, వాళ్ళు అనుకుంటుంది జరగదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏమీ క్రియేట్ చేయలేరు. వారి జీవితాలు తలకిందులు అయిపోతాయి అంతే. వాళ్ళకి బ్యాలెన్స్ ఉండదు, పార్ట్నర్ ఉండదు, ఎమోషనల్ సపోర్ట్ ఉండదు. ఓకేనా, మనీ ఎర్న్ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి, ఇదైతే దారి కాదు. వాళ్ళు ఎంచుకున్న దారే తప్పు, అందులో సక్సెస్ కోసం ఎదురు చూడడం అంతకన్నా తప్పు. సక్సెస్ అనేది, మనీ అనేది వాళ్ళు ఏదైతే చేసి సంపాదిద్దాం అనుకుంటున్నారో అది కరెక్ట్ దారే కాదు. అసలు దారిలో వాళ్ళకి డబ్బులే రావండి, ఉన్నాయి కూడా వెళ్ళిపోతాయి. ఓకేనా, నెగిటివ్ ఎనర్జీస్ చేయడం వల్ల వాళ్ళు ఎప్పటికీ కూడా నిలదొక్కుకోలేరు జీవితంలో. సెల్ఫ్ కేర్ లేకుండా చేసేసే జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకుంటున్నారంట గూఢచారులు. ఓకేనా, కేర్ గివర్ని అనుకుంది జరగదు అసలు. కో ఈజ్ సిగ్నిఫికెంట్. నెగిటివ్ ఎనర్జీస్ చేసి గొడవ పడాలి, గొడవ పెట్టాలి, గేమ్ ఆడాలి. ఓకేనా, కేర్ గివర్ విషయంలో, మీ కేర్ గివర్ విషయంలో అంటే మీకు ఫుడ్ కుక్ చేసే వాళ్ళ విషయంలో, మీకు మంచి చెడులు కోరుకునే వాళ్ళ విషయంలో అసలు అవకాశం లేదండి. నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఈ గూఢచారులు ఇద్దరికీ కూడా అవకాశం లేదు. ఇద్దరు అవకాశంగా తీసేసుకుందాం అనుకుంటున్నారంట. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీకు ఏం కావాలనేది ఏంజల్స్ని అడగండి. ఒకటే దారి, మీ డివైన్ని అడగండి, మీ డివైన్ టీమ్ని అడగండి. మీకు ఏం కావాలో వాళ్ళు దారి చూపిస్తారు. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజల్స్. వివరాలు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో అసలు వీళ్ళకి సగమే తెలుసు. ఈ గూఢచారులు ఇద్దరికి సగమే తెలుసు. వాళ్ళు అనుకుంది కరెక్టా అంటే కరెక్ట్ కాదు, వాళ్ళు అనుకుంది జరుగుతుందా అంటే జరగదు. ఇది ఒక మనీ ఎర్న్ చేయడానికి ఒక పద్ధతి అంటే కాదు, అస్సలు కాదు. స్టార్టింగ్లోనే చెప్పేశారు, అస్సలు కాదు. మనీ ఎర్న్ చేయాలి లేదా ఆస్తులు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, కూడబెట్టుకోవాలి, ఇది దారి కాదు. ఈ దారిలో వాళ్ళు ఎప్పటికీ కూడా ఏమి కూడబెట్టుకోలేరు, ఏమి సంపాదించలేరు కూడా. ఓకేనండి, కేర్ గివర్ని ఇబ్బంది పెట్టాలి, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకున్న ఇద్దరు కేర్ గివర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు, మీ నైబర్ మదర్. ఓకేనా, లేదా మీరు మీ ఇంటికి సంబంధించిన, మీరు రెంట్ హౌస్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన మదర్. ఓకేనా, ఇద్దరు జీవితంలో కూడా వివరాలు తెలుసుకోండి. ఇద్దరు పేరెంట్స్ వాళ్ళు కూడా గూఢచారుగానే పనిచేస్తున్నారు. ముందుకు వెళ్ళి తీరడం కన్ఫామ్ అండి. అబండెంట్ లైఫ్ అనేది లీడ్ చేయడం కన్ఫామ్. ప్రతి ఒక్కరు కూడా ఈ లైఫ్కి డిజర్వే. అండ్ కలెక్టివ్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తున్నారు, చాలా గౌరవంగా ఉన్నారు. మీ విషయంలో ఎవరు ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ చేసినా సరే అవి రివర్స్ అయిపోతున్నాయి అండ్ వాళ్ళు దొరికిపోతున్నారు కూడా. మిమ్మల్ని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళు చేస్తున్న ఏది కూడా వర్క్ అవ్వట్లేదు అనేది నిజం. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని బాధ పెట్టేయాలి, మిమ్మల్ని కంట్రోల్ చేసేయాలి అని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఎప్పటికీ జరగదు. ఖచ్చితంగా జరగదు. కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో అనుకుంది జరగదు. బాధ పెట్టడానికి పర్మిషన్ లేదు. ఈ ప్రాసెస్లో వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు. ఓకేనా, పరువు తీయాలి అనే ఆలోచనని మానేయాలి. పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా డైరెక్షన్ మార్చాల్సింది. వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే ఆస్తిని కానీ, వాళ్ళు సంపాదించడం కానీ, వాళ్ళు సంతోషంగా ఉండాలి, లేదా వాళ్ళ యొక్క ఏదైతే ఉందో అది వాళ్ళు సాధించాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి అంటే చూసే న్యూ డైరెక్షన్.
ఖచ్చితంగా డైరెక్షన్‌ని చూజ్ చేసుకోవాలండి. ఎవరైతే దారుల కోసం చూస్తున్నారో, ఎవరైతే పర్ఫెక్ట్ టైమింగ్‌లో గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో, ఇంటా బయట ఖచ్చితంగా బ్యాలెన్స్ అయి తీరుతారండి. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. అండ్ 420స్ మీ విషయంలో మీ ఇంటిని తలకిందులు చేసేయాలి, ఇంట్లో వాళ్ళందరూ గొడవ పడేలా చేసేయాలి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేలా చేసేయాలి, అలాంటివి ఏమీ జరగవు. లెటర్ పి ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఓకేనా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఇంట్లో కేర్ గివర్ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని జైలుకి పంపించేయాలి, అక్కడ వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంది జరగదు. ఇంట్లో ఇద్దరికి పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇద్దరు గూఢచారులు శుద్ధ దండగండి. ప్రయత్నమే మిస్సింగ్. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది ఏది ఫలించదు. ఓకేనా? ఎందుకంటే వారి యొక్క దారి ప్రొటెక్షన్ చేసే పని అనేది డివైన్లీ ప్రొటెక్టెడ్. ఎస్, డివైన్లీ ప్రొటెక్టెడ్ అండి. మీ పని ప్రొటెక్టెడ్. మీరు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో 1కి 4 పనులు చేసుకుంటారు. మల్టిపుల్ ఎకనామీని జనరేట్ చేసే ఐడియాస్ వస్తున్నాయి, ఫాలో అవుతున్నారు. అండ్ లేదా ఇక మీద మీరు ఫాలో అవుతారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కనిపిస్తున్నాయండి మీకు. మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ కెరియర్లో, మీ డ్రీమ్స్ విషయంలో దేంట్లోని కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు, చాలా విషయాలు తెలుసుకున్నారు, గతంలో లాగా లేరు. ఓకేనా? టైం కోసం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆపేయాలని ఎస్, డైరెక్షన్ ఖచ్చితంగా మార్చాలి. గొడవ పెట్టుకోలేరు. ఓకేనా? అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్, పర్సనల్ లైఫ్ విషయంలో లెట్ గో అండి. ఎవరైతే పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేసేయాలి, పార్ట్నర్ లేకుండా చేసేయాలి, లేదంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఇంపాక్ట్ అయ్యేలా చేయాలి, ఇబ్బంది కలిగేలా చేయాలి, నో, అలాంటి ఏమీ జరగవు. వాళ్ళ యొక్క పాత్ అనేది కన్ఫర్మ్. మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యే తీరాలి. ఓకేనా? మీ యొక్క పర్సనల్ లైఫ్ అనేది ప్రొటెక్టెడ్, మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ అనేది కూడా ప్రొటెక్టెడ్. మీరు దాన్ని ఇంకా మెరుగు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి తప్ప దాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరికి అవకాశం లేదండి. అసర్టివ్గా ఉండండి. లైఫ్ అంటే ఒకటే దారి కాదు, ఒకటే పనే కాదు, మల్టిపుల్ పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి చాలా పనులు ఉంటాయి. ఓకేనా? మీ విలువని మీరు కాపాడుకోవడానికి, మీరు మీ లైఫ్ని లీడ్ చేయడానికి. ఓకేనా? ఇక్కడ ఇంకొకరి లైఫ్ కోసం, ఇంకొకరి లైఫ్ని ఆపడానికో, ఇంకొకరి లైఫ్లో బురదేయడానికో మీరు పుట్టలేదు. ఓకేనా అండి? సో మీ లైఫ్లో మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో అదే మీ రియాలిటీ. మీరు ఏదైతే పని చేస్తారో అదే మీ కర్మ. అది మంచి పని చేస్తే గుడ్ కర్మ, చెడ్డ పని అయితే బ్యాడ్ కర్మ. ఖచ్చితంగా దాని యొక్క ఫలితమే మీరు అనుభవిస్తారు. దాని యొక్క ఫలితమే ఈ లైఫ్ సైకిల్. మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకా చెడ్డ పని చేసుకుంటూ వెళ్తే మీరు లైఫ్లో ఎప్పటికి ఎదుగుతారు, ఎప్పటికి సెటిల్ అవుతారు? ఖచ్చితంగా ఎవరైనా సరే డైరెక్షన్ మార్చి రైట్ పాత్లో వెళ్ళాల్సిందే. అప్పుడే వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు అనుకున్న లైఫ్ మీరు లీడ్ చేయగలుగుతారు. అది జస్టిస్ జరగాలి అంటే మీరు ఖచ్చితంగా నిక్కచ్చిగానే ఉండాలి. ఖచ్చితంగా ఇంకొకరి విషయంలో ఇబ్బంది కలిగించే పని చేయకూడదు. అప్పుడే మీ లైఫ్లో అన్నీ ఉంటాయి. పర్సనల్ లైఫ్ ఉంటుంది, మనీ ఉంటుంది. అండ్ రో ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మా విషయంలో టైం కోసం చూస్తున్న వాళ్ళందరూ కూడా జరుగుద్దా అంటే నో, జరగదు. ఓకేనా? ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే చెప్తున్నారో వారి విషయంలో ఇంకొకరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలి. కొన్ని మంత్స్లో ఎలాగైనా క్రియేట్ చేసేయాలి, నియర్ ఫ్యూచర్లో ఎలాగైనా ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో క్లియర్గా మాట్లాడుకోండి. ఓకేనా? ఎందుకంటే లైఫ్లో బిగ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ప్రస్తుతం మీరు ఏది కూడా బాధపడే సిచ్యువేషన్ లేదు. చాలా చాలా బిగ్ చేంజెస్ రాబోతున్నాయి. ఓకేనా? ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.